అరకుతో ఆరంభం, ఆ వర్గాలతో మమేకం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగానే తన జిల్లాల పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నారు. వైసీపీకి అండగా ఉండే సామాజిక వర్గాలతోనే ఆయన తన పర్యటనలకు శ్రీకారం చుడతారని అంటున్నారు. వైసీపీకి ఎస్సీ ఎస్టీ వర్గాలలో బలముంది. ఆయా వర్గాలు కాంగ్రెస్ ఏపీలో తగ్గిపోయాక వైసీపీ వైపే ఉంటూ వస్తున్నారు. ఇప్పటికి 3 ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తే ఆ పార్టీకి ఎక్కడా 40% తగ్గకుండా ఓట్ షేర్ వచ్చింది. దానికి కారణం ఆయా వర్గాలు వైసీపీతోనే కలిసి పయనం చేయడమే. ఇప్పుడు కూడా ఆ వర్గాలతో కలిసి అడుగులు వేయడం ద్వారా వైసీపీ తన పట్టును మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనను కొత్త సంవత్సరం సంక్రాంతి తర్వాత మొదలవుతాయని తెలుస్తోంది. ఆయన ఉత్తరాంధ్ర నుంచే జిల్లా పర్యటనలు మొదలెడతారని అంటున్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జగన్ జిల్లా పర్యటనలు సాగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఏటా డిసెంబర్ 9న అవతరణ దినోత్సవం నిర్వహించి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఆలాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీకో చట్టం, ప్రతిపక్షానికి మరో చట్టమా? అంబటి. రాష్ట్రంలో అధికార పక్షానికి ఓ చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టం అమలవుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని, వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి, మాజీ మంత్రులపై టీడీపీ వాళ్లు పోస్టులు పెడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం. కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం అని, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. మంచు ఫ్యామిలీలో ఆస్తుల మంటలు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య ఆస్తుల విషయమై గొడవ ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. పార్డీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి ఫామ్ హౌస్ లో ఇరువురు గొడవ పడ్డట్టు సమాచారం.